ఇంట్లోనే జున్ను పర్ఫెక్ట్గా ఏ విధంగా చేశానో నేనైతే వీడియోలో చూస్తున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా దగ్గర అయితే ఆవులు ఉన్నాయండి, అమ్మ వాళ్ళ దగ్గర. అవైతే ఈనింది, అంటే డెలివరీ అయింది. ఫస్ట్ డే వచ్చే మిల్క్తోనైతే జున్ను అయితే చేసుకున్నాము. చూడండి, ఫస్ట్ డే మిల్క్ అయితే నాన్న తీసుకొచ్చిన తర్వాత వడపట్టేసి, ఇంకా కావలసినన్ని పాలైతే తీసుకొని ఇంకా జున్ను అయితే చేసాము. ఫస్ట్ ఇలా వడబట్టిన తర్వాత ఇందులో కొద్దిగా సరిపడినంత సాల్ట్ వేసేసి సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా గడ్డలు గడ్డలు జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఈ పాలు, జున్ను పాలు గ్యాస్ పైన పెట్టినప్పుడు హైలో మాత్రం అస్సలు పెట్టొద్దండి మంట. సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా మొత్తం ఇలా అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా మొత్తం వాటర్ వాటర్ అయితే కొద్దిగా మిగిలిపోతుంది. అంతే వడబట్టేసి జున్ను అయితే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఫస్ట్ డే జున్ను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సెకండ్ డే, థర్డ్ డే అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇందులో సాల్ట్కి బదులుగా షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకుంటే కూడా జున్ను చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే సాల్ట్తో కూడా బాగుంటుంది. నాకైతే జున్ను అయితే చాలా ఇష్టం. ఇంకా మీకు ఎవరికైనా జున్ను ఎవరికి ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.